సుమతీ శతకం. ఈ శతకాన్ని 13వ శతాబ్దికి చెందిన బద్దెనగా పేరు పొందిన భద్రభూపాలుడు రచించారు. ఈ శతకం సుమతి అనే మకుటంతో పద్యం ముగుస్తుంది. సుమతి అనగా మంచి బుద్ధి కలవాడా అని అర్థం. మంచి బుద్ధిని ఆశించేవారికి లేదా మంచి బుద్ధి గలవారికి ఈ శతకం ఉద్దేశించబడినది. ఈ శతకం కందపద్య రూపంలో అత్యంత సరళమైన సులువైన భాషలో ఉంటుంది. చిన్నపిల్లలకు సైతం సులభంగా అర్థమై కంఠస్థం అయ్యేలా దీని నిర్మాణం ఉంటుంది. ఈ శతకంలోని పద్యాలు మనిషి ఎలా జీవించాలి, ఎలాంటి స్నేహం చేయాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, సమాజంలో ఎలా మెలగాలో వంటి ఎన్నో అద్భుతమైన జీవన సూత్రాలను బోధిస్తాయి. దాదాపు 800 సంవత్సరాల క్రితం ఈ శతకములోని నీతులు కాలానుగుణంగా మార్చుకొని వాటిలోని మంచిని మాత్రమే మనం గ్రహించాలి. శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరగ చెవులు పుట్టనుడి వెద సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, శ్రీరాముని యొక్క దయవలన నిశ్చయముగా జనులందరూ ఔరా అని మెచ్చుకునేలా నోటి నుండి నీళ్లూరుతున్నట్లు తీయనైన రుచులు పుట్టగా అందరికీ అర్థమయ్యే రీతిలో ధారాళమైన నీతులు చెబుతాను అని తన పద్యాల స్వభావాన్ని, తన ఉద్దేశాన్ని మొదటి పద్యంలో చెప్పారు బద్దెన కవి. మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.